అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఏమేమి ఉంది, జనరల్ అవేర్నెస్, ఏ సిలబస్ ఉంది, దాని ఇంపార్టెన్స్ ఏంటి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానిపైన మనం ఈరోజు చర్చించబోతున్నాం. దాంట్లో మెయిన్గా మిగతా సబ్జెక్ట్స్తో పోలిస్తే జనరల్ అవేర్నెస్ అందరు టఫ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇది చాలా వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది. దాంతోపాటు అర్థమెటిక్, రీజనింగ్తో పోల్చినప్పుడు ఇది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి అందరూ ఇలా ఫీల్ అవుతుంటారు. కానీ మనం స్పెసిఫైడ్ టాపిక్స్ని ఎంచుకొని దాన్ని ప్రిపేర్ అయితే మనకు కొద్దిగా ఈజీగా ఉంటుంది. అది ఏంటి, ఎలా చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. లెట్ స్టార్ట్. ఇది వెంకీస్ కోచింగ్ నెల్లూరు అండి. మేము జనరల్ అవేర్నెస్ సిలబస్ని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిలో మోస్ట్లీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ ఈవెంట్స్. మనకు కరెంట్ అఫైర్స్ కాదు, కరెంట్ ఈవెంట్స్ అండి. కరెంట్ అఫైర్స్ అంటే ఇట్స్ ఏ లాంగ్ జర్నీ, కానీ కరెంట్ ఈవెంట్స్ అంటే జస్ట్ ఫ్యాక్ట్స్ లాంటివి అడుగుతుంటారు. దాంట్లో కూడా నేషనల్, ఇంటర్నేషనల్ అని ఇచ్చాడు వాడు. నేషనల్, ఇంటర్నేషనల్, దీని నుంచి అప్రాక్సిమేట్గా 10 to 12 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. దీన్ని మనం ఎలా చేయాలి అంటే మనం మినిమం 6 to 9 months అంటే ఎగ్జామ్ ముందు నుంచి 6 to 9 months వరకు మనం కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. ఆ కరెంట్ అఫైర్స్ చూసుకోవడం వల్ల ఏవేవి చూసుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ న్యూస్లో ఏమి వచ్చున్నాయి, ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరు, స్పోర్ట్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏమైనా ఈవెంట్స్ అంటే ఏమైనా ఆర్గనైజేషన్స్ మీటింగ్స్ కానీ, ఎవరైనా పర్సనాలిటీస్ కలిసి ఏమైనా ఆర్గనైజేషన్స్లో ఎన్విరాన్మెంట్ గురించి కానీ, లేదంటే బిజినెస్ గురించి కానీ, వీటి గురించి మనం చూస్తూ ఉండాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ బాగా ఫోకస్ చేయాలి. అలాగే స్పోర్ట్స్లో ఏమైనా క్రికెట్ కావచ్చు, ఒలింపిక్స్ కావచ్చు, ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు దాంట్లో ఎవరు ఏం గెలిచారు, లేదంటే ఎవరికి ఏముంది. స్పోర్ట్స్ అంటే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది మొన్న, దాంట్లో హైయెస్ట్ స్కోరర్ ఎవరు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. అదే కానీ స్పోర్ట్స్ బ్యాడ్మింటన్ ఇలాంటివి కానీ వస్తే దాంట్లో ఎవరితో పోటీ పడ్డారు, ఏ దేశం గెలిచింది, ఇలాంటివి అడుగుతూ ఉంటారు. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఇండియా. ఈ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే దాంట్లో మనకు ఏమేమి ఉంటాయంటే ఏన్షియంట్ ఉంటుంది, మెడివల్ ఉంటుంది, మోడర్న్ ఉంటుంది. దీంట్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మోడర్న్. కానీ ఏన్షియంట్, మెడివల్ ఇది కూడా చదవాలి. ఇవేంటంటే కొద్దిగా ఎక్కువ సిలబస్ ఉంటుంది. ఎక్కువ సిలబస్ ఉండడం వల్ల మనకేంటంటే ఈ మోడర్న్ అనే దానిపైన ఎక్కువ ఫోకస్ చేసుకుంటే ఎక్కువ ఫ్యాక్ట్స్ ఉంటుంది, కానీ ఈజీగా ఉంటుంది మోడర్న్. ఆ మోడర్న్ హిస్టరీ అనే దాన్ని మనం ముందుకు తీసుకెళ్తే మనకి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోవాలనుకుంటుంది. అలాగే వీటిని కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ మెడివల్ వచ్చేసి ఢిల్లీ సుల్తాన్స్, మొఘల్స్ ఇలాంటివి చూసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు ఏన్షియంట్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, గుప్తాసు, మౌర్యాసు ఇలాంటివి చూసుకుంటే బాగా ఎక్కువ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవి చూడాలి. తర్వాత ఈ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అనే టాపిక్లో మోస్ట్లీ ఇండియా ఎక్కడ ఉంది, దాని లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్, ఇండియాలో ఏమేమి సాయిల్స్ దొరుకుతున్నాయి, ఇండియాలో క్లైమేట్ అంటే మనకి మాన్సూన్ వస్తుంది, సౌత్ వెస్ట్ మాన్సూన్ ఎక్కడి నుంచి ఎలా ప్రవేశిస్తుంది, ఏ రాష్ట్రాల గుండా వస్తుంది, అక్కడెక్కడ ఏమేమి దానివల్ల వచ్చే ఎఫెక్ట్ ఏంటి, వర్షాలు ఎప్పుడు పడతాయి, ఏ సీజన్లో పడతాయి, దానివల్ల ఎలాంటి పంటలు పండుతాయి, ఇలాంటివి చూడాలి. దాంతోపాటు నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఇది నవంబర్, డిసెంబర్ ఆ టైంకి మళ్ళీ తిరిగి వస్తుంది. ఇది తమిళనాడు, నెల్లూరు, చిత్తూరు ఇలాంటి ప్రాంతాల పైగా మళ్ళీ తిరిగి సముద్రంలోకి వెళ్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్లైమేట్, దీంతోపాటు ఎక్కడెక్కడ ఏమైనా జరుగుతున్నాయి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి 3 సబ్జెక్ట్స్ మనం చూసుకుంటే మనకి మోస్ట్లీ క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్లో ఒకసారి మనం అన్ని చూసినట్టు అవుతుంది. మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇంపార్టెంటే, తక్కువ క్వశ్చన్స్ వస్తాయి. కానీ ఫస్ట్ ఈ 3 కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ 3 కంప్లీట్ చేసుకుంటే మనకి బాగా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఉంటుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అందరికి ఈజీగా ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. దీంట్లో వచ్చేసి జస్ట్ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూసుకోవాలి మనం. దీంట్లో ఏముంటుంది, అసలు రాజ్యాంగం ఎలా రాశారు, ఎవరు రాశారు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే ఏంటి, ఎలా ఫామ్ అయింది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఏ కమిటీస్కి హెడ్గా ఉన్నారు, అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ దీనిలో వస్తుంది. దాంతోపాటు పార్లమెంట్ అంటే ఏంటి, పార్లమెంట్లో ఎవరు ఉంటారు, పార్లమెంట్ ఏం పని చేస్తుంది, ఇవి దీంతోపాటు కొన్ని ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇలాంటివన్నీ వస్తుంది. దీని నుంచి ఒక 3 to 4 క్వశ్చన్స్ అలా. హిస్టరీ నుంచి అయితే 6 to 8 వస్తాయి. ఎందుకంటే దీనిలో ఎక్కువగా ఉన్నప్పటికి కూడా మనం స్పెసిఫిక్గా ఈ టాపిక్స్ అని ప్రిపేర్ అవ్వడం వల్ల మనకు బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ అండి. ఎందుకంటే ఇంత మోస్ట్ ఇంపార్టెంట్ అంటే దీంట్లో 8 to 10 క్వశ్చన్స్ వస్తాయి. దీంట్లో మెయిన్గా ఫిజిక్స్లో బేసిక్సే, మిమ్మల్ని కష్టమైన క్వశ్చన్స్ ఏం అడగరు ఎవరు, కానీ బేసిక్స్ అడుగుతారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 సబ్జెక్ట్స్ మీద వస్తుంది. దీంతోపాటు ఇప్పుడు జనరల్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎవాల్వ్ అవుతున్న సబ్జెక్ట్ ఏంటంటే
సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది జనరల్ సైన్స్లో రాకపోయినప్పటికీ ఈ బేసిక్స్తో తీసుకొచ్చి కరెంట్ అఫైర్స్లో అడుగుతాడు. కరెంట్ అఫైర్స్లో ఏం అడుగుతాడు? డిఫెన్స్ టెక్నాలజీ, మిసైల్స్ ఎలాంటివి తయారు చేస్తున్నారు, ఎన్ని ఏమైనా బాంబులు కానీ ఏమైనా అమ్యూనిషన్ కానీ ఇలాంటివి ఏమైనా తయారు చేస్తున్నారా, వాటి గురించి క్వశ్చన్స్ ఏమైనా న్యూస్లో ఉంటే వాటి గురించి అడుగుతారు. అలాగే స్పేస్ టెక్నాలజీ, అలాగే బయోటెక్నాలజీ, ఇలాంటి వాటిపైన కరెంట్ అఫైర్స్లో అడుగుతున్నాడు, అంటే కరెంట్ ఈవెంట్స్లో. దీన్ని జనరల్ సైన్స్కి అనుసంధానం చేసుకొని చదువుకోవాల్సి వస్తుంది. ఇది ఎమర్జింగ్ సబ్జెక్టు, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. అలాగే ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్ అనేది బేసిక్స్, జస్ట్ బేసిక్స్తో ఈ బేసిక్స్ మీరు చూసుకొని, నెక్స్ట్ బేసిక్స్ చూసుకొని దీంతో ఏం చేయాలి? మనం బేసిక్స్ చేయాలి. తర్వాత దీన్ని కరెంట్ అఫైర్స్కి అనుసంధానం చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి? క్లైమేట్ చేంజ్ గురించి ఏమైనా సమిట్స్ జరుగుతున్నాయా, ఆ సమిట్స్ ఏంటి, ఓజోన్ లేయర్ డిప్లేషన్ కాపాడడానికి, ఓజోన్ లేయర్ డిప్లేషన్ జరుగుతుంది, దాన్ని కాపాడడానికి ఏం జరుగుతుంది, ఏమేం చేస్తున్నారు, ఇలాంటివి చూడాలి. ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో వస్తుంది. అలాగే ఇవి కరెంట్ అఫైర్స్కి సెట్ చేసుకోవాలి. మనకి హిస్టరీలో ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది. అదేంటంటే ఆర్ట్ అండ్ కల్చర్. ఆర్ట్ అండ్ కల్చర్ అంటే టెంపుల్స్ అవి ఏ స్టైల్లో కట్టారు, ఎవరు కట్టారు, ఎలాంటి టైంలో కట్టారు. మన హిస్టరీ చదివేటప్పుడు దీంట్లోనే వస్తుంది. కానీ మనం ఇలాంటి ఇంపార్టెంట్ ఇవన్నీ విడిగా చదువుకోవాల్సి వస్తుంది. వీటన్నిటితో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్ బేసిక్స్ ఏం పెద్ద కష్టంగా ఏం అడగరు. ఇంతకుముందు అయితే ఇన్పుట్ డివైస్ ఏంటి, అవుట్పుట్ డివైస్ ఏంటి అలాంటి అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం అడుగుతున్నా అంటే కీస్ అడుగుతున్నారు. F1 అంటే ఏంటి, F2 అంటే ఏంటి, కంట్రోల్ ఆల్ట్ అంటే ఏంటి, డిలీట్ బటన్స్, ఇవన్నీ బేసిక్స్ చూసుకొని ఎలా వస్తుంది. ఇది దీంతో పాటు స్టాటిక్ జీకే అని ఉంటుంది. స్టాటిక్ జీకే దీని నుంచి కూడా కొద్దిగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 6 to 8 దాకా వస్తున్నాయి. ఇది కూడా మీరు బాగా చూసుకోవాల్సి వస్తుంది. ఇది స్టాటిక్ జీకే. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే వీటన్నిటిపైన కొద్దిగా ఇంపార్టెంట్గా ఏ సబ్జెక్ట్లో ఏమేమి చదువుకోవాలనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం పాలిటీ అనే సబ్జెక్ట్లో మనం చూడాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేవి ఒకసారి చెక్ చేద్దాం. ఈ టాపిక్లో ఇంపార్టెంట్ అనేవి ఏంటంటే మెయిన్గా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటారు. ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది 1773లో బ్రిటిషర్స్ మనల్ని పరిపాలించడం స్టార్ట్ చేశారు. అంటే పరిపాలించినట్టు 1600లోనే వచ్చారు, ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టారు. కానీ 1773 నుంచి మనం వాళ్ళు పరిపాలించే ఎందుకంటామంటే బ్యాటిల్ ఆఫ్ బక్సారు, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఇవన్నీ గెలిచిన తర్వాత ఫస్ట్ టైం ఇండియాలో బ్రిటిష్ ఇండియా కంపెనీ పైన బ్రిటిష్ గవర్నమెంట్ ఒక చట్టం రెగ్యులేటింగ్ యాక్ట్ పాస్ చేసింది. అంటే ఏంటంటే ఇండియాని ఎలా పరిపాలించాలి దాని గురించి. అంటే కంపెనీయే పరిపాలిస్తుంది, కానీ అక్కడి నుంచి క్రౌన్ అంటే రాజు కానీ రాణి కానీ ఏం చేయాలి, ఎలాంటివి తీసుకున్నారనే రెగ్యులేటింగ్ చట్టం 1773 నుంచి ఉంటుంది. అప్పటి వరకు గవర్నర్స్ ఎవరున్నారు? ముగ్గురు, బాంబే, బెంగాల్, మెడ్రాస్, ముగ్గురికి ఒకటే అలాంటి పవర్స్ ఉండేవి. కానీ ఈ 77 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ చేశారు. ఇలాంటి ప్రొవిజన్స్ వల్ల ఆ తర్వాత నుంచి ఇంకా పెరిగి రోజు ఎలాంటి చట్టాలు మారుతూ మనకు స్వతంత్రం వచ్చేంత వరకు వాళ్ళు చేసిన చట్టాలు దీని గురించి బ్రీఫ్గా చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఎవరికి ఏమి ఇంపార్టెన్స్ ఉంది, ఎవరు ఏమేమి చేశారు, దీంట్లో గవర్నర్ జనరల్స్ ఎప్పుడు ఎవరున్నారు, ఆ గవర్నర్ జనరల్స్ ఏమైనా పాలసీస్ తెచ్చారా, అంటే సబ్సిడరీ అలయన్స్ కానీ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ కానీ ఇలాంటి పాలసీలు ఎవరు తెచ్చారు, డల్హౌసీ తెచ్చాడు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటాడు మిమ్మల్ని. దాంతోపాటు అబాలిషన్ ఆఫ్ సతీ అప్పుడు ఎవరున్నారు, అబాలిషన్ ఆఫ్ సతీ చేసినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. దాంతోపాటు కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే రాజ్యాంగంలో పొందుపరచబడిన కొన్ని బాడీస్, అవి బాడీస్కి ఏమేమి ఉంటాయి, ఎలాంటి వాటి అధికారాలు ఏంటి, వాళ్ళని ఎలా ఎన్నుకోబడతారు, ఇలాంటి వాటి మీద బ్రీఫ్గా చూసుకోవాల్సి వస్తుంది. అవేంటి? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఈయన ఏం చేస్తాడు? గవర్నమెంట్ ప్రతి రూపాయలు లెక్క పెట్టేదాన్ని ఆయన చూస్తాడు. వీళ్ళు కరెక్ట్గా లెక్క పెట్టారా, బడ్జెట్ పెట్టినంత కరెక్ట్గా చూస్తున్నారని చెప్పి ఒక రిపోర్ట్ ఇస్తాడు. ఎవరికి ఇస్తారు? ఈ రిపోర్ట్ ప్రెసిడెంట్కి ఇస్తాడు. ప్రెసిడెంట్ దీన్ని ఏం చేస్తాడు? పార్లమెంట్లో ఇంట్రొడ్యూస్ చేస్తాడు. అలాగే అటార్నీ జనరల్, ఈయన ఎవరంటే గవర్నమెంట్కి లాయర్, అటార్నీ జనరల్ ఇలాంటివి. అలాగే మనకి ఎలక్షన్స్ పెట్టడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇలాంటివన్నీ ఏంటి? రాజ్యాంగ సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఇవి చూసుకోవాలి. ఇవి ఇంపార్టెంట్ దీంతో పాటు ప్రియాంబుల్ అంటే ప్రవేశిక అంటాం. ఈ ప్రవేశికలో ఉండే ప్రతిదీ మనకి ఇంపార్టెంట్. ప్రతి వర్డ్ మనకి మీనింగ్ తెలియాలి. దాంతోపాటు ఎలా చదవాలి అనే దాని గురించి కూడా మనం చూసుకోవాలి. తర్వాత షెడ్యూల్స్, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఇవి చూడాలి. యాక్చువల్గా మనకు రాజ్యాంగం 1947లో అంటే 1950లో వచ్చినప్పుడు, అమల్లోకి వచ్చినప్పుడు దాన్ని ఎప్పుడు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే 8 షెడ్యూల్స్ ఉండేవి, 22 పార్ట్స్ ఉండేవి. ఇప్పుడు అవి పెరిగి 12 షెడ్యూల్స్ 25 పార్ట్స్ అయ్యాయి. ఇవేమేమి పెరిగాయి, ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయి, ఇవి చూసుకోవాలి. దాంతోపాటు ఇంపార్టెంట్ ఆర్టికల్స్, అలాగే అమెండ్మెంట్స్ అంటే సవరణలు, రాజ్యాంగ సవరణ ఎలా చేస్తారు అది కూడా ఒకసారి చూసుకుంటే మంచిది. కానీ మోస్ట్లీ మనకి అవన్నీ అడగరు. కానీ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ అలాంటి 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, 86th ఇలాంటివి రీసెంట్గా చేసిన
103, 105 ఇలాంటి అమెండ్మెంట్స్ కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చూసుకొని తర్వాత మెయిన్ టాపిక్స్, అన్నిటికన్నా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్కి మిగతా రైట్స్ ఏదైతే కాన్స్టిట్యూషనల్ రైట్స్ కానీ లీగల్ రైట్స్ కానీ డిఫరెన్స్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. ఆ డిఫరెన్స్ ఏంటి? ఫండమెంటల్ రైట్స్ మనకు దెబ్బతినే అనుకోండి, మనం నేరుగా సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్ళిపోవచ్చు. కానీ మిగతా రైట్స్కి మనం వెళ్ళాలి, పోలీస్ కేసు పెట్టాలి, తర్వాత కోర్టుకి వెళ్ళాలి, ఇదంతా ప్రాసెస్. ఫండమెంటల్ రైట్స్ ఇంపార్టెన్స్ ఏంటి, అవి ఏమేమి ఉన్నాయి, ఆ ప్రతి ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉండే ఫండమెంటల్ రైట్స్ చూసుకోవాలి. దీని తర్వాత డిపిఎస్పిస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి ఏంటంటే మనకు రాజ్యాంగం రాసినప్పుడు మన దగ్గర వనరులు లేవు, అంటే రిసోర్సెస్ లేవు. కానీ అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కొన్ని డైరెక్టివ్స్ ఇచ్చారు. మీ దగ్గర గవర్నమెంట్ దగ్గర రిసోర్సెస్ ఉన్నప్పుడు ఇవి చేయండి అని చెప్పి కొన్ని ఇచ్చారు. ఆ వాటిని ఏమంటున్నాం? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటున్నాం. ఇవి పార్ట్స్లో ఏ పార్ట్లో ఉంది, ఇది పార్ట్ 3లో ఉంటుంది, ఇది పార్ట్ 4లో ఉంటుంది. వీటి గురించి చూసుకోవాలి. తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్, ఇది ఎందుకు యాడ్ చేయాల్సి వచ్చింది, ఇది ఎవరు యాడ్ చేశారు, ఏ కమిటీ రికమెండేషన్, స్వరణ్ సింగ్ కమిటీ, ఇది కమిటీ ఎందుకు వచ్చింది, అప్పుడు ఇది యాడ్ చేసినప్పుడు ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నారు, ఇందిరాగాంధీ, ఇలాంటివి చూసుకోవాలి. దాంతోపాటు జ్యుడిషియరీ అంటే సుప్రీంకోర్ట్స్లో ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఉండే అధికారాలు ఏంటి, ఇవన్నీ చూడాల్సి వస్తుంది. హైకోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమి ఇంపార్టెంట్ ఉన్నాయి, ఏమైనా జడ్జిమెంట్స్ ప్రొనౌన్స్ చేస్తున్నారా, ఇవి మంచివి, అలాంటివి చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇది 74th and 74th వచ్చేసి పంచాయత్స్, మున్సిపాలిటీస్, వీటికి రాజ్యాంగ బద్ధత కల్పించారు. ఈ రాజ్యాంగ బద్ధత కల్పించడం అంటే అర్థం ఏంటి? వీటికి పవర్స్ ఇవ్వడం, ఫైనాన్స్ అన్నీ చూసి వీటికి బదలాయించడం, దీనికి అధికారాలు ఇవ్వడం, వీటిని చేశారు. ఎందుకు చేశారు? గ్రాస్ రూట్ లెవెల్లో డెమోక్రసీని తీసుకురావడం కోసం. గ్రాస్ రూట్ లెవెల్లో దీని ద్వారా ఏమైంది? ఇప్పటివరకు ఇంతకుముందు మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉండేది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉండేది, స్టేట్ గవర్నమెంట్ ఉండేది. దీని ద్వారా ఏమైపోయిందంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ థర్డ్ టైర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? దీనివల్ల ఉపయోగాలు ఏంటి? దీనిలో ఎవరెవరికి, పంచాయత్స్కి ఎన్ని అధికారాలు ఉన్నాయి, మున్సిపాలిటీస్కి ఎన్ని అధికారాలు ఉన్నాయి, అది ఆ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి అనేది చూసుకోవాలి. దాని లోపల ఏమేమి ఉన్నాయి, దీనిలో శానిటేషన్ ఉందా, లేదంటే స్కూల్స్ ఉన్నాయా, ఇలాంటి లిస్ట్ ఉంటుంది. దీనిలో ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయి 4 క్వశ్చన్ అడుగుతారు. 4 ఇచ్చేసి ఆ 4 ఏది లేదు, ఏది ఉంది అట్లాంటి అడుగుతుంటారు. ఇలా ఇవన్నీ చూసుకుంటే మనకి పాలిటీ అనే సబ్జెక్ట్ కంప్లీట్ అవుతుంది. ఎందుకు? ఇంకా ఉన్నాయి, ఇంకా పార్లమెంట్లో ప్రెసిడెంట్, గవర్నరు, వీళ్ళ అధికారాలు, ఇలాంటివన్నీ చూసుకోవాల్సి వస్తుంది. కానీ మెయిన్గా వీటి నుంచే క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ వీటిని చూసుకొని తర్వాత మిగతా వాటికి వెళ్ళడం మంచిది. ఇది పాలిటీ గురించి. నెక్స్ట్ మనం ఇంకో సబ్జెక్ట్ చూద్దాం. ఇప్పుడు మనం హిస్టరీ సిలబస్ చూద్దాం. హిస్టరీలో ఏమేమి ఉన్నాయి, అవి ఇంపార్టెంట్ ఏంటి అనేది చూద్దాం. హిస్టరీలో మెయిన్గా ఇండియన్ హిస్టరీ అని ఇచ్చాడు సిలబస్లో ఏం ఇచ్చాడంటే ఏన్షియంట్ హిస్టరీ. సిలబస్ అని డీటెయిల్గా ఏమి ఇవ్వలేదు, కానీ ఇండియన్ హిస్టరీ అని ఇచ్చాడు. కానీ మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ చూసి దాన్ని బట్టి మనం ఏమేమి ఇంపార్టెంట్గా ఉన్నాయి, అవి ఏమేమి చదవాలి అని బట్టి ఒకసారి చూసుకుంటే మనకి ఏన్షియంట్ హిస్టరీలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంటుంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు నది నాగరికత అని అర్థం. ఈ సింధు నది నాగరికత యాక్చువల్గా మన ఇండియన్స్కి కూడా తెలియదు. ఎప్పటి వరకు? 1920s వరకు బ్రిటిషర్స్ రైల్వేస్ వేస్తూ ఈ నాగరికత బయటపడింది. దీని గురించి మనం చదవాలి. అంటే ఈ నాగరికతలో మొహంజదారో, హరప్ప ఇలాంటి సిటీస్ దాంట్లో ఉండే స్పెషాలిటీ, దాంట్లో ఏమేమి ఉన్నాయి, దాంట్లో అంటే వాళ్ళు అప్పుడు మనం ఇప్పుడు చేస్తున్నాం, కాల్చిన ఇటుకలు వాడుతున్నాం, వాళ్ళు అప్పుడే చేశారు. అలాగే సైడ్ డ్రైన్స్, అలాగే మన చండీగఢ్ అనే సిటీని కట్టాం. ఆ సిటీని ఒక ప్యాటర్న్లో కట్టాం, గ్రిడ్ ప్యాటర్న్ అంటారు దాన్ని. గ్రిడ్ ప్యాటర్న్ అంటే ఏంటి? 4 దిక్కులు ఇలా కలుస్తూ ఉంటుంది, దీన్ని గ్రిడ్ ప్యాటర్న్ అంటారు. ఇలా గ్రిడ్ ప్యాటర్న్లో కట్టాం. కానీ వాళ్ళు అప్పట్లోనే ఈ ప్యాటర్న్ అన్ని వాడి సిటీస్ని డెవలప్ చేశారు. ఇలాంటివన్నీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో చదవాల్సి వస్తుంది. ఏవి ఉన్నాయి, ప్లేసెస్ ఏమి ఉన్నాయి, అక్కడ ఏమేమి దొరికాయి, అక్కడ వాళ్ళు ఏమేమి చేసేవాళ్ళు, వాళ్ళకి మేకప్ పైన ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు అలాంటివి ఎక్కడ దొరికాయి, అలాగే బుల్లక్ కార్ట్స్ ఎక్కడ దొరికాయి, వాళ్ళు ఏం పండించేవాళ్ళు, వాళ్ళు ఎలా అంతరించారు, ఇలాంటివి ఇంపార్టెంట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. తర్వాత మౌర్యన్స్ అంటే చంద్రగుప్త మౌర్య, అశోక, ఇలాంటి రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వంశంలో వీళ్ళు ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నారు, వీళ్ళ కాలంలో ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయి, బుద్ధిజము ఇవి ఎలా డెవలప్ అయ్యాయి, వీటన్నిటి గురించి చూడాల్సి ఉంది. దీంట్లో బుద్ధిజము, జైనిజం ఈ టైం పీరియడ్లో వచ్చుంటాయి. ఈ బుద్ధిజం, జైనిజం పైన కూడా బాగా క్వశ్చన్స్ వస్తుంటాయి, ఇవి కూడా చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత గుప్తాస్ గురించి చూసుకోవాలి. ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా ఉన్నాయి టాపిక్స్, కానీ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి కంప్లీట్ చేసుకుంటే ఫస్ట్ మనకి మినిమం బేసిక్గా కంప్లీట్ చేసుకున్నట్టు ఉంటుంది. తర్వాత మిడివల్ హిస్టరీ అంటే మధ్య భారతదేశ చరిత్ర. ఈ మధ్య భారతదేశ చరిత్రలో యాక్చువల్గా ఈ ఢిల్లీ సుల్తాన్స్లో ఒక 5 వంశాలు ఉంటాయి. స్లేవ్ అని, ఖిల్జీ అని, ఇలాంటివి. వీళ్ళ గురించి చూసుకోవాలి. వీళ్ళు ఎవరు ఇంపార్టెంట్ రాజులు ఉన్నారు,
అలావుద్దీన్ ఖిల్జీ ఇలాంటి పేర్లు ఉంటారు. వీళ్ళ గురించి చూసుకోవాలి. వీళ్ళ తర్వాత ముఘల్స్. ఈ ముఘల్స్ ఎవరైతే ఉన్నారో ఈ ముఘల్స్లో బాబరు, హుమయూను, అక్బరు, షాజహాన్, జహాంగీరు ఇలాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరి గురించి చూసుకోవాలి. దాంతోపాటు వీళ్ళు ఏమన్నా ఇంపార్టెంట్ కట్టడాలు అంటే మాన్యుమెంట్స్ కావచ్చు, అంటే తాజ్మహల్ లాంటివి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఇంపార్టెంట్గా ఏమేమి ఉన్నాయి, ఏమేమి ప్లేస్ చేశారు. అలాగే వీళ్ళ కల్చరు, ఈ ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగానే ఏన్షియంట్ మీడియాలో ఆర్ట్ అండ్ కల్చర్ కూడా చాలా టెంపుల్స్ వస్తూ ఉంటాయి. వీళ్ళు ఏమైనా టెంపుల్స్ బిల్డ్ చేశారా, ఏమన్నా వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది ఇలాంటివి. అలాగే ఏమేమి కట్టారు, ఏమైనా మసీదులు కట్టారా, ఇంకేమైనా కట్టారా, ఇవన్నీ చూడాల్సి వస్తుంది. ఇవన్నీ చూస్తే మిడిల్ హిస్టరీ అవుతుంది. ఈ రెండు కంప్లీట్ చేసిన తర్వాత ఈ రెండింటికన్నా కూడా మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఈజీగా మార్క్స్ ఏం చేసేది ఎక్కడంటే మోడర్న్ హిస్టరీ. ఈ మోడర్న్ హిస్టరీలో 1857లో రివోల్ట్ వచ్చింది. 1857 రివోల్ట్ ఎందుకు వచ్చింది, దానికి కారణాలు ఏంటి అనేదాన్ని ఫస్ట్ చూడాలి. తర్వాత ఆ రివోల్ట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఏ ప్రాంతాల నుంచి పార్టిసిపేట్ చేశారు, ఎందుకు ఈ రివోల్ట్ వచ్చింది, ఈ రివోల్ట్ తర్వాత ఇండియా ఎలా మారింది, ఇండియాలో కండిషన్స్ ఎలా ఉండేవి, ముందు ఎలా ఉండే తర్వాత ఎలా ఉండేవి, ఈ కండిషన్స్ చూసుకోవాలి. తర్వాత ఏ ప్లేస్లో ఎవరెవరు, ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి, హజరత్ మహల్, కున్వర్ సింగ్ ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ దీంట్లో పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయడానికి కారణం ఏంటి, వాళ్ళ రాజ్యాలు లాగేసుకున్నారు. ఎలా లాగేసుకున్నారు, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అని. మీకు పిల్లలు లేకపోతే అంటే మీకు బయలాజికల్ చైల్డ్స్ లేకపోతే మీదంతా బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిసిపోతుందని ఒక డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అని ఒక పాలసీ తెచ్చారు. దానివల్ల వీళ్ళందరూ రావాల్సి వచ్చింది. కానీ దీనికి ట్రిగ్గర్ పాయింట్ ఏంటి, 1857 రివోల్ట్కి అదేంటి, రాయల్ ఎన్ఫీల్డ్ ఏవైతే బుల్లెట్స్ ఉన్నాయో ఈ బుల్లెట్స్లో పిగ్గు కౌ ఫ్యాట్స్తో చేశారు అని చెప్పి ఒక రూమర్ స్ప్రెడ్ అయింది. ఆ రూమర్ వల్ల ఏమైందంటే సోల్జర్స్ ఎదురు తిరిగారు. దాంట్లో ఎవరు ఫస్ట్ ఎదురు తిరిగారు, మంగల్ పాండే. ఆయన చంపేశారు. తర్వాత ఇది రివోల్ట్కి ఎవరిని హెడ్గా పెట్టున్నారు, బహదూర్ షా జాఫర్ II. ఇలాంటివి ఏవైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో అవన్నీ చూసుకోవాలి. ఇది జరిగిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మెయిన్గా తర్వాత 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అయింది. దీనికి ఫౌండర్ ఎవరు, ఏవో హిమ్ అని ఆయన ఫౌండర్. ఈయన ఎవరు, తర్వాత ప్రతి సంవత్సరం డిసెంబర్లో వీళ్ళు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కలుస్తూ ఉంటుంది. ఈ కలుస్తున్నప్పుడు ప్రతిసారి ప్రెసిడెంట్ ఉంటారు. ఆ ప్రెసిడెంట్లో కొన్ని సెషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 1929 లాహోర్ సెషన్ జరిగింది, అక్కడ పూర్ణ స్వరాజ్ ప్రకటించారు. దాన్ని మనం తర్వాత రిపబ్లిక్ డే ఏ రోజైతే సెలబ్రేట్ చేసుకుంటున్నామో దాన్ని 26 జాన్ 1930ని పూర్ణ స్వరాజ్ డేగా ప్రకటించారు. ఇలా ప్రకటించారు కదా. అప్పుడు ఎవరు ప్రెసిడెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి, జవహర్లాల్ నెహ్రూ. అలాగే సోరస్ స్ప్లిట్ అంటే ఎక్స్ట్రీమిస్ట్స్ అని మోడరేట్స్ అని ఉంటారు. వీళ్ళు ఏంటంటే జస్ట్ మోడరేట్స్ అనే వాళ్ళు ప్రొటెస్ట్ కూడా చేయరు, వాళ్ళు ప్రేయర్ చేస్తారు, పిటిషన్స్ ఇస్తారు, బ్రిటిషర్స్ అడుగుతూ ఉంటారు, ఇలాంటివి చేస్తారు. ఎక్స్ట్రీమిస్ట్ అనే వాళ్ళు బాగా క్రూరంగా పోరాడాలి, వాళ్ళని కొట్టాలి, ఇలాంటి చేయాలి, అలాంటి మైండ్ సెట్తో ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి సూరత్ అనేది 1907లో ఒక సెషన్ జరిగింది సూరత్లో. దాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ అంటారు. ఇక్కడ విడిపోయారు వీళ్ళిద్దరు గొడవపడి. ఎందుకు విడిపోయారంటే 1905లో బెంగాల్ స్ప్లిట్ అయింది. దానిపైన వాళ్ళకి విభేదాలు వచ్చి ఇక్కడ విడిపోయారు. దీన్ని సూరత్ స్ప్లిట్ అంటారు. తర్వాత వీళ్ళు మళ్ళీ లక్నో సెషన్ 1916లో కలుస్తారు. దీన్ని లక్నో ప్యాక్ట్ అంటారు, లేదా లక్నో మెజర్ అంటారు. ఇవన్నీ చూసుకోవాల్సి వస్తాయి. తర్వాత వీళ్ళందరూ అయిపోయిన తర్వాత ఈ టైంలో మనకి ఇంకేం చూసుకోవాలంటే ఎవరైతే ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరున్నారు, బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్ ఇలాంటి వాళ్ళందరి గురించి చూసుకోవాలి. తర్వాత గాంధీ ఇప్పుడు వచ్చాడు ఇండియాకి. గాంధీ వచ్చిన తర్వాత ఏమేం చేశాడు, ఏమేమి సత్యాగ్రహాలు చేశాడు, ఇలాంటివి. గాంధీ రాగానే చేసిన మొట్టమొదటి ఏంటి అడుగుతాడు. చంపారన్ సత్యాగ్రహం ఫస్ట్ చేశాడు, తర్వాత అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్, తర్వాత కేదార్ సత్యాగ్రహం. ఈ మూడు అయిపోయిన తర్వాత పెద్ద అన్నిటికన్నా పెద్ద మూమెంట్ గాంధీ స్టార్ట్ చేసింది ఏంటంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఇది ఎందుకు వచ్చింది, దాని ముందు ఏమేమి జరిగాయి, రౌలట్ యాక్ట్ అంటే ఏంటి, జలియన్వాలా బాగ్ మసాకర్ అంటే ఏంటి, అలాగే ఖిలాఫట్ మూమెంట్, ఇలాంటివన్నీ చూసుకుంటే మనకి ఏమొస్తుందంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్ అవుతుంది. తర్వాత సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ ఇది ఎందుకు వచ్చింది, దీని ముందు ఏమేమి జరిగాయి, నెహ్రూ రిపోర్టు, సైమన్ కమిషను, నెహ్రూ రిపోర్టు, జిన్నా 14 పాయింట్ ఫార్ములా, గాంధీ 11 పాయింట్ అల్టిమేటం, ఇలాంటివన్నీ చూసుకొని ఈ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ చూసుకోవచ్చు. తర్వాత క్విట్ ఇండియా మూమెంట్, తర్వాత ఇండిపెండెన్స్, ఇవన్నీ చూసుకుంటే మనకి ఏమవుతుందంటే హిస్టరీ కంప్లీట్ అవుతుంది. దీంతో పాటు మధ్యలో ఇక్కడ ఏవైతే ఆర్ట్ అండ్ కల్చర్ ఉన్నాయో వాటిని కూడా బాగా చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆర్ట్ అండ్ కల్చర్ మీద ఖచ్చితంగా బిట్స్ వస్తున్నాయి కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి చూడాల్సి వస్తుంది. ఇది ఇండియన్ హిస్టరీ. ఇక్కడ వరకు చూసుకుంటే మనకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది ఫస్ట్. తర్వాత మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకు ఇంపార్టెంట్ ఏ ఏరియాస్ వస్తున్నాయి, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయని చూసుకొని మనం మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఇండియన్ జాగ్రఫీ చూద్దాం. ఇండియన్ జాగ్రఫీలో మనకి ఏమేమి ఉన్నాయండి, మనకి ఇండియన్ జాగ్రఫీలో రెండు ఉంటాయి మామూలుగా. ఏంటంటే వరల్డ్ జాగ్రఫీ అంటాం మామూలుగా అయితే, తర్వాత ఇండియన్ జాగ్రఫీ అంటాం. వరల్డ్ జాగ్రఫీలో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏంటంటే సోలార్ సిస్టమ్, ఎర్త్ స్ట్రక్చర్, కాంటినెంట్స్, ఓషన్స్ ఇలాంటి వాటి గురించి చూసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే సోలార్ సిస్టమ్ అంటే దాంట్లో ప్లానెట్స్ ఏమేమి ఉన్నాయి, అవి దాని చుట్టూ ఏమేమి తిరుగుతుంటాయి, ఎందుకు తిరుగుతుంటాయి, ఆ గ్రావిటేషన్ ఏంటి, అదంతా
మనం చూసుకోవాల్సి వస్తుంది. ఈ సోలార్ సిస్టమ్లో ఏమేమి ఉంటాయి, మన ప్లానెట్స్ వరుసగా ఏమేమి ఉన్నాయి, అవి కూడా అడుగుతుంటారు క్వశ్చన్స్. అలాగే ఎర్త్ స్ట్రక్చర్, ఎర్త్ అంటే భూమి లోపల ఎలాంటి స్ట్రక్చర్ ఉంటుంది అంటే లోపలికి స్ట్రక్చర్, క్రస్ట్, మ్యాంటల్, కోర్ ఇలాంటివి ఏమేమి ఉంటాయి, దాని టెంపరేచర్స్ ఎంత, దాన్ని డివైడ్ చేసే లైన్స్ ఏంటి, ఇలాంటి లైన్స్ ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. అలాగే కాంటినెంట్స్, మన కాంటినెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఆ కాంటినెంట్స్ ఏమేమి ఉన్నాయి. అలాగే ఓషన్స్, ఇంపార్టెంట్ ఓషన్స్, అక్కడ జరిగే ప్రక్రియ, దానివల్ల దాని క్లైమేట్ మీద ఎఫెక్ట్ ఏంటి, తర్వాత దాని లోపల ఏమేమి రిసోర్సెస్ దొరుకుతాయి, అవన్నీ చూడాల్సి వస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఇండియన్ జాగ్రఫీ ఫిజికల్ ఫీచర్స్, ఫిజికల్ ఎక్స్టెంట్ అంటే ఏంటంటే ఇండియా ఉండే పొజిషన్ బట్టి ఇండియా చుట్టూ ఏమేమి ఉన్నాయి అంటే ఏంటి, సముద్రాలు ఏమేమి ఉన్నాయి, ఇంకా వచ్చేసి ఇండియా క్లైమేట్లో క్లైమేట్, అలాగే లాటిట్యూడ్, లాంగిట్యూడ్స్ ఇలాంటివి చూసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇండియా క్లైమేట్ ఎందుకు ఇలా ఉంది, దాని మీద ఎందుకు ఈ క్లైమేట్ ఇలాగే ఎందుకు ఉంది, తర్వాత సౌత్ వెస్ట్ మాన్సూన్, నార్త్ ఇలాంటి క్లైమేట్స్ ఏమైనా చూసుకుంటే సౌత్ వెస్ట్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఇలాంటివి చూడాల్సి వస్తుంది. దీంతో పాటు సాయిల్స్ ఏమున్నాయి ఇండియాలో, ఈ సాయిల్స్ ఎలా ఫామ్ అవుతాయి ఇంత కూడా అడగరు, కానీ మోస్ట్లీ సాయిల్స్ ఎలాంటి సాయిల్స్ ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉంటాయి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాంట్లో ఏమి ఎక్కువ ఉంటాయి, ఏం తక్కువ ఉంటాయి, ఐరన్ ఎక్కువ ఉంటుందా లేకపోతే జింక్ తక్కువ ఉంటుందా, ఇలాంటివి అడుగుతుంటారు క్వశ్చన్స్. ఇలాంటివన్నీ చూసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు అగ్రికల్చర్, ఏ ప్రాంతాలు ఏమేమి పండుతాయి, అలాగే సీజన్, అగ్రికల్చర్ సీజన్స్ ఏ టైం పీరియడ్ నుంచి ఏది అనేది, రబీ సీజను, ఖరీఫ్ సీజను ఎప్పుడు ఉన్నాయి, అలాంటి క్వశ్చన్స్ పెద్ద కష్టమే ఉండవు, మోస్ట్లీ బేసిక్స్ అడుగుతుంటాడు, అవి చూసుకోవాల్సి వస్తుంది. సరేనా? తర్వాత ఇండస్ట్రీస్, ఎక్కడ జూట్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి, లేకపోతే షుగర్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి, మోస్ట్లీ ఇక్కడ ఏమేమి ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే వాటర్ కోసం మనం ఇప్పుడు కర్ణాటకలో ఈ వాటర్ ఎందుకు డిఫిషియన్సీ ఉంది, వాళ్ళ బోర్డ్స్ ఏమున్నాయి, ఇలాంటి కొద్దిగా ఇన్ఫర్మేషన్ చూసుకోవాల్సి వస్తుంది. కానీ ఇవన్నీ చూసుకోవడం వల్ల మనకి 3 to 4 క్వశ్చన్స్ వస్తుంటాయి, ఇవి చూసుకోవాలి. ఇది జాగ్రఫీ ఓకేనా. తర్వాత ఇంకా రివర్స్ సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయి, ఆ రివర్ ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది, దాని మూత ఎక్కడ ఉంది, మూత అంటే ఏంటంటే సముద్రంలో కలిసే ప్రాంతం ఏంటి, కృష్ణానది ఎక్కడ, గోదావరి ఎక్కడ, కావేరి ఎక్కడ, పెన్నా నది ఎక్కడ, ఇలాంటివన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. వాటి ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు.